ఇంకో ఫ్రెండ్స్ ఎండి చేప విరిగిపోయింది. ఇది ఎండి చేప. ఈ కూరలు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఏపీ అయితే ముళ్ళతో సహా నమ్మేస్తాను నేను. అంత బాగుంటుంది, అంత ఇష్టం నాకు ఏం చేపలు అంటే. తినేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేను తినేసి వస్తాను, నోట్ నుంచి మీరు వచ్చేస్తాను అలాగా తినేసి మాట్లాడతాను మీతోటి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు గోంగూర ఎండి చేప కూర వండుతున్నాను. ఇగో ఎండి చేపలు వేపుతున్నాను. గోంగూర ఎండి చేపలు వేగినాక ఇగో గోంగూర పొయ్యి మీద ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో గోంగూర వేస్తున్నాను. ఉడకబెట్టాను గోంగూర ఎండి చేప. చూడండి చాలా బాగుంటుంది. ఎండి చేపలు గోంగూరలో ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి గోంగూరలో కొంచెం నూనె వేసి ఉడకబెట్టాలి. మెత్తగా ఉడకబెట్టిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని వేరే దాంట్లో ఎండి చేపలు శుభ్రంగా కడుక్కొని బండ మీద వేసి రుద్దితే పురుసంతా పోతుంది. అప్పుడు వాటిని నూనెలో వేగినాక ఈ ఉడకబెట్టిన గోంగూర తీసి దీంట్లో వేసేస్తే చాలా బాగుంటుంది. కానీ నీళ్లు పోసి ఉడకబెట్టి గోంగూర వేసినా బాగుంటుంది, కానీ చేపలన్నీ మెత్తగా అయిపోయి దాంట్లో మెత్తగా కలిసిపోతాయి. అందువల్ల నేను అట్లా వేయకుండా ఇట్లా వేస్తున్నాను. ఓకే బాయ్. కూర అయిపోయింది, అన్నం వండేసాను, తినేద్దాము. వచ్చేయండి. హాయ్ బాయ్. ఇంకో ఫ్రెండ్స్ ఎండి చేప విరిగిపోయింది. ఇది ఎండి చేప. తినేస్తే ఇంత కమ్మగా ఉంటుందో. మీరు కూడా ఒక ముద్ద తినేయండి ఎండి చేపతోటి. ఇంత ఈ కూరలు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఏపింది అయితే ముళ్ళుతో సహా నమ్మలేస్తాను నేను. అంత బాగుంటుంది, అంత ఇష్టం నాకు ఎండి చేపలు అంటే. తినేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. నేను కూడా తినేసి వస్తాను, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అలాగా. తినేసి మాట్లాడతాను మీతోటి. బాయ్ ఫ్రెండ్స్.